నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని ఆ భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. అలాగే వార్డు సభ్యులందరూ ఒక్కొక్కరు జిల్లా పరిషత్లోనే నేను నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. సర్పంచ్ ఉపసర్పంచ్ బాలయ్య గారికి జై. అరే అన్నింటి కదా మన పిల్లలు మనం ప్రోత్సహించుకోవాలి కదా. హలో అన్న అన్న ఇప్పుడు పోతాను ఇప్పుడు చేయండి అప్పుడు చేస్తాను. ఓకే అలాగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు నా సొంత గ్రామం వేల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా శ్రీ డి రాజ్ కుమార్ గారు అలియాస్ అశోక్, ఉప సర్పంచ్గా నేతరి చిన్న బాలయ్య అలియాస్ సాకల్ బాలయ్య, అట్లాగే వార్డు మెంబర్లుగా మాసం నరేష్,
మోతే నగేష్, జిల్లా ప్రవీణ్, శ్రీమతి రాజారపు లక్ష్మి, శ్రీమతి కోనాల లక్ష్మి, శ్రీమతి బైరి రాజమణి, శ్రీ సౌడ రవికుమార్, శ్రీమతి నల్లూరి స్వప్న, శ్రీమతి చింతల మంజుల, శ్రీమతి సహస్ర జిల్లా, శ్రీ రేగుల శివరాం, శ్రీ శ్రీకాంత్ వర్ణాల, శ్రీమతి మీరా గమ్మన్. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాము. సర్పంచ్గా మండి అశోక్ గారు, ఉప సర్పంచ్గా బాలయ్య గారు, వార్డు మెంబర్గా మీరందరూ కూడా గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. వేల్పూర్ గ్రామ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత ఇది. ఇది ఏదో పదవిగా కాకుండా, గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతగా గుర్తించి ప్రజల సేవలో రాణించి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ టీం వర్క్ అందరూ కూడా కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మిమ్మల్ని వేరెత్తి చూపెట్టే అవకాశం లేని విధంగా ఎంత మంచిగా సారూరు, వేల్పూర్ గ్రామంలో ఎంత మంచిగా కలిసి ఉన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు అందరూ కూడా కలిసి గ్రామం కోసం పనిచేస్తూ ఉన్నారనే పేరు తెచ్చుకుంటే నాకు అంతకంటే ఆనందమే లేదు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు. ఎన్నికల తర్వాత మన గ్రామ అభివృద్ధి ఇంపార్టెంట్. నేను ఎమ్మెల్యే ఎన్నికైనా, మంత్రినైనా కానీ ఎన్నికలప్పుడే పార్టీ. ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనుకున్నాను. నేను వేల్పూర్, నేను ఎమ్మెల్యే అయినా, మంత్రినైనా, ఢిల్లీకి రాజైనా అమ్మకు బిడ్డనే. కాబట్టి నేను ఎక్కడికి పోయినా సరే వేల్పూర్ బిడ్డనే నేను. కాబట్టి నా ఊరుకు మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటాను. నేను ఎమ్మెల్యేగా నా వంతు ఎంత సహాయం అయితే అంత సహాయం మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరొకసారి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. వీళ్ళు ఎన్నికైతే, ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు ప్రజలు, మీకు మంచి మెజార్టీతో గెలిపిస్తారు. వేల్పూర్ గ్రామం కూడా మొత్తం మీ మీద నమ్మకం పెట్టుకున్నాము. కాబట్టి ఆ నమ్మకాన్ని అమలు చేయొద్దు. త్వరలో నాలుకలా ఉండాలి. నేను సర్పంచ్ను, నేను ఉప సర్పంచ్ను, నేను వార్డు మెంబర్ను అని హానికి పోకుండా, గర్వానికి పోకుండా, మనం వాళ్ళ ఓటుతోనే గెలిచాడు. వాళ్ళు ఇచ్చిన గౌరవమే ఇది, ఆ ప్రజలు ఇచ్చిన గౌరవమే ఇది మనకు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నొప్పియద్దు. వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో, మంచి చెడులో మనం వాళ్ళతో పాటు ఉండి మీ నుంచి పెద్దగా ఏం ఆశించరు. మాకున్నారు అన్న భరోసా ఇవ్వగలగాలి. మీరు మీ నుంచి ప్రజలు ఏదో మీకు తెచ్చిపెట్టాలని మీ నుంచి ఆశించరు, ప్రభుత్వం నుంచి ఆశిస్తారు. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ నుంచి ఆశిస్తారు. మీ నుంచి ప్రజలు ఆశించేది ఏంటంటే మీరు రెగ్యులర్గా వాళ్ళతో మంచిగా ఉండడం, మంచిగా మోరీలు క్లీన్ ఉన్నాయో చూసుకోవడం, లైట్లు వస్తున్నాయో చూసుకోవడం, శానిటేషన్ చూసుకోవడం, ఈ పని. దీని తర్వాత ఫోన్ చేస్తే పోవాలి, మంచినీళ్ళు రాలేదంటే పోవాలి. పోయి ఎక్కడ ఉన్నది ప్రాబ్లం, ఎక్కడైనా పైప్ ఏమైనా డ్యామేజ్ అయిందా, మోటార్ ఏమైనా ఖరాబ్ అయిందా, ఇమీడియట్గా అటెండ్ చేస్తే అదే వాళ్ళకి చాలు. అంతకంటే ఇప్పుడు ఆశించారు ప్రజలు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటి, ఉప సర్పంచ్ తోటి, వార్డు మెంబర్లతోటి వాళ్ళతో ఆశించేది ఇదే. కాబట్టి మీరు తలలో నాలుకలో ఉండాలి, అది ఇంపార్టెంట్. ఒక ఆయన పాపం ఆసుపత్రికి పోయేది ఉన్నది, డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, దాని మీద తోడు ఉండాలి. మీరు తోడుంటే అబ్బా మా వార్డు మెంబర్ నాతో ఉన్నాడు, మా సర్పంచ్ మాతో ఉన్నాడు అన్న ఒక ధైర్యం వాళ్ళకి వస్తుంది. ఆఫీస్లో పని ఉంది, మండల ఆఫీస్లో పని ఉన్నది, తోడు ఉండాలి వాళ్ళకి. పోయి వాళ్ళకి తెలియదు అప్లికేషన్ నింపడం ఏందో తెలియదు. మీరు వాళ్ళకి తోడు ఉండి అప్లికేషన్ నింపించి ఆఫీసర్తో మాట్లాడించి ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి, నేను ఆఫీసర్లకు నేను చెప్తాను. కానీ మీరు తోడుంటే అదే వాళ్ళకు అరే మా వాళ్ళు నాకు తోడున్నారు అన్న భావన వాళ్ళకు వస్తుంది.
కాబట్టి ఇవి గుర్తుంచుకొని మీ మంచి కోసమే చెప్తున్నాను, మీకు మంచి పేరు రావాలని చెప్తా ఉన్నాను నేను. కాబట్టి మీరు మీ బాధ్యతల్లో 100% సక్సెస్ కావాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా అన్నయ్య ఈరోజు ఈ స్థానంలో ఉందంటే మా అన్ననే కారణము. మా ప్రశాంత్ అన్నకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా వేల్పూర్ గ్రామ ప్రజలకు నేనేమి రుణం తీర్చుకోవాలో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే వాళ్ళు నాపై చూపించిన ప్రేమ, అన్నగారు నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేయగానే అందరూ పూర్తి మద్దతుగా ఈరోజు చాలా పెద్ద గెలుపు నాకు ఇచ్చారు. వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీరు నాపై పెట్టిన ఇది పదవి కాదు, నా బాధ్యతగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. ఏ సందర్భమైనా, అర్ధరాత్రి అయినా, ఏ రాత్రి అయినా నేను మీకు అందుబాటులో ఉండి నేను సేవ చేస్తా. నేను మీకు సేవకునే, నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, అన్నలకు, అక్క చెల్లెళ్లకు, నా తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అందరూ మేము ఉప సర్పంచ్ బాలన్న, వార్డు మెంబర్ అందరం కలుపుకొని అన్నకు చెడ్డ పేరు రాకుండా మంచిగా పనిచేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అన్న సహకారం తీసుకుంటూ ముందుకు పోతామని, అలాగే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. మరియు నా తోటి వార్డు మెంబర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరియు నేను ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా పనిచేస్తారని కోరుకుంటున్నాను. ఎవరికి ఏ సాయం జరిగినా నా వంతు సాయం నేను చేస్తారని అందరం సర్పంచ్ సాబ్ నేను కలుపుకొని, వార్డు మెంబర్లు కలుపుకొని అందరం పనిచేస్తామని కోరుకుంటున్నాను.